ప్రవీణ్ అన్న, మీలాంటి వారు రాజకీయాల్లోకి వస్తే యూత్కి ఒక భరోసా ఉంటుంది, బహుజనుల బతుకు మారుతుంది. ప్రవీణ్, నేను ఒక హామీ అయితే ఇస్తున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లను ముందు మనం వాడుకోవాలి. అది బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు. ఆకాశంలో గాలం వేసినట్టు ఉండొద్దు, గాల్లో కత్తులు తిప్పినట్టు ఉండొద్దు. స్పష్టమైన లక్ష్యం, స్పష్టమైన గమ్యం ఉండాలి, సరైన వేదికను ఎంచుకోవాలి. కాబట్టి నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఉన్న ఎస్సీ, బీసీ, ఎస్టీలకు సంబంధించి, ఆ యువతకు సంబంధించి మీరు రండి, చర్చలు జరుపుదాం. నిజంగా ఈ ఎస్సీ, బీసీ, ఎస్టీలలో ఉన్న సమస్యలేంది, ఆ పరిష్కారాలేంది, వాటిని అన్వేషిద్దాం, ఆ సమస్యలను తీరుద్దాం. నవతరం యువత కదిలి రావాలి, పాత తరం నాయకులను తరిమి కొట్టాలి. ఒక్కొక్కడికి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు అవకాశం ఇచ్చినాం. మళ్ళీ 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 వాళ్ళకే ఎమ్మెల్యేలుగా అవకాశం ఇస్తే ఎలాంటి మార్పు ఉండదు, ఎలాంటి అభివృద్ధి ఉండదు. అందుకని ఒక కొత్త ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా కొత్త తరం రాజకీయ నాయకులను కూడా తయారు చేసుకోవాల్సిన బాధ్యతను మన మీద ఉన్నదని మీ అందరికీ తెలియజేస్తున్నా.